హలో సార్. సార్ బోన్స్ అయితే చాలా వీక్‌గా ఉన్నాయి సార్. పిల్లలు ఆడుతూ పడిపోతున్నారు. అవును. పెద్దవాళ్ళు వాష్‌రూమ్‌లోకెళ్తూ వాటర్ స్కిడ్ అవ్వంగానే పడిపోతున్నారు. బ్రేక్, ఫ్రాక్చర్ అయింది. ఇలాంటివి ఎక్కువగా వింటున్నాం సార్. ప్రతి ఒక్కరు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి బోన్స్, ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే వారి దైనందిన జీవితంలో రోజు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? ఆహారం, వ్యాయామం ఇలా కంటిన్యూయస్‌గా యాడ్ చేసుకోండి అంటే ఏం చెప్తారు అవును. సార్? అది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రతి ఒక్కరికి వాళ్ళ బోన్స్, జాయింట్స్, మసిల్స్ ఎలా స్ట్రాంగ్ ఉంచుకోవాలనేది Yes. చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే వాళ్ళు Yes. హెల్తీగా ఉండగలుగుతారు. బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనము ఎనీ అమౌంట్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ కాదు. హ్మ్. హెల్దీ ఫుడ్, ఓన్లీ హెల్దీ ఫుడ్ వల్ల స్ట్రాంగ్ కాదు. బోన్స్ ఎలా స్ట్రాంగ్ అవుతున్నాయంటే చిన్న పిల్లల్లో కానీ ఎనీ ఇర్రెస్పెక్టివ్ ఎనీ ఏజ్ బోన్ పైన లోడ్ పడినప్పుడే స్ట్రాంగ్ అవుతుంది. లోడ్ పడాలా సార్? అందుకని చిన్న పిల్లల్లో యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ Yes, యాక్టివిటీ అనేది హ్మ్. ఈ రోజు రేపుల్లో ఎలా అంటే చిన్నపిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది చాలా తక్కువైపోయింది. Yes, sir. స్కూల్లో ప్లే గ్రౌండ్స్ చాలా తక్కువైనాయి. దానివల్ల ప్రాబబ్లీ కొంతవరకు వాళ్ళ ఎముకలు మే నాట్ బి యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇన్ ద పాస్ట్. హ్మ్. సో అందుకని పేరెంట్స్ ఎలా అంటే ప్రాబబ్లీ చిన్న పిల్లలను పార్క్ తీసుకెళ్లి కొంచెం Okay. రన్నింగ్, జంపింగ్ అరౌండ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండర్ సూపర్విజన్. దాని వల్ల ఏమవుతుందంటే బోన్ స్ట్రాంగ్ అయితే. బోన్ ఎలా అంటే మనము దానికి లోడ్ పెట్టినప్పుడే అది స్ట్రాంగ్ అవుతుంది. మనం ఎంత న్యూట్రియంట్స్ తీసుకున్నా, ఎంత కాల్షియం తీసుకున్నా బోన్ లోకి వెళ్ళదు. బోన్ లో డిమాండ్ ఉన్నప్పుడే ఆ బోన్ కాల్షియం ఛానల్స్ ఓపెన్ అయ్యి కాల్షియం లోపలికి వెళ్ళి స్ట్రాంగ్ అవుతుంది. అదే విధంగా పోస్ట్ మెనోపాసల్ ఉమెన్ లో, తర్వాత మేల్స్ లో అయితే ఆఫ్టర్ 50-60 ఈ బోన్స్ ఆటోమేటిక్ గా వీక్ అయితే దాన్ని ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అంటాం. ఇది అవును సార్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. అయ్యో! హ్మ్. సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటే ఏజింగ్ ఆస్టియోపోరోసిస్ ఆర్ పోస్ట్ మెనోపాసల్ ఆస్టియోపోరోసిస్ అని. దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటిదంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎవరికైనా కూడా బోన్స్, మసిల్స్, జాయింట్స్ స్ట్రాంగ్ కావాలంటే బెస్ట్ మెడిసిన్ అండ్ చీపెస్ట్ మెడిసిన్ ఇస్ ఎక్సర్సైజ్. దానికి మించిన మెడిసిన్ సైంటిఫికల్లీ ఇంతవరకు అంత ఎవిడెన్స్ తో ప్రూవ్ కాలేదు. అండ్ బోన్స్ స్ట్రాంగ్ కావాలంటే రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ వాకింగ్ వల్ల స్ట్రాంగ్ కావు. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేయడం, చిన్న డంబుల్స్ తీసుకొని వాటర్ బాల్ తీసుకొని లిఫ్ట్ చేయడం కానీ, టెరాబాండ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, సైక్లింగ్ కొంచెం రెసిస్టెన్స్, స్విమ్మింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బోన్స్ పైన లోడ్ పడి అవి స్ట్రాంగ్ గా తయారవుతుంటాయి. అందుకని ఈ పోస్ట్ మెనోపాసల్ ఉమెన్ తర్వాత ఎల్డర్లీ పీపుల్ కు ఈ జెంటిల్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఈ బోన్స్ తో పాటు మసిల్స్ వీక్ అవుతుంటాయి. మసిల్స్ గురించి చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అవును సార్. అది దాన్ని సార్కోపీనియా అంటాం. ఆస్టియోపీనియా లాగానే సార్కోపీనియా అంటే మసిల్ మాస్. ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40-50 విమెన్ లో, 50-60 మేల్స్ లో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మసిల్ మాస్ తక్కువ అవుతుంది. దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, టెరాబాండ్ ఎక్సర్సైజ్ కానీ, చిన్న వెయిట్స్ ఎక్సర్సైజెస్, లెగ్ ఎక్సర్సైజ్ విత్ వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. సార్ ఈ మధ్య కాలంలో వింటున్నా ఈ బోన్స్ కి విటమిన్ డి, B12 కి సంబంధం ఉందా సార్? ఉంది. విటమిన్ డికి చాలా సంబంధం. ఎందుకంటే విటమిన్ డి అనేది మనం కాల్షియం అబ్జార్ప్షన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మనకి ఎంత కాల్షియం తీసుకున్నా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కాల్షియం అబ్జార్బ్ కాదు. అందుకని విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ డోస్, మంత్లీ వీక్లీ డోస్ తీసుకొని కానీ, సన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విటమిన్ డి ఉంటేనే మన కాల్షియం బాడీలోకి అబ్జార్బ్ అయ్యి మన బాడీలో ఉన్న ఎముకలకు సప్లై చేస్తాం. బోన్స్ అనగానే బోన్ సూప్ తాగండి అని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు డాక్టర్స్ కూడా. ఏంటి సార్ అంత బెనిఫిట్స్ ఉంటాయా సార్ ఈ బోన్ సూప్ వల్ల? బోన్ సూప్ లో అంటే కాల్షియం కాంటెంట్ ఎక్కువనే ఉంటుంది. కానీ ఒకటి బోన్ సూప్ లో ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో రెగ్యులర్ గా బోన్ సూప్ అనేది ఏంటంటే ఎవరైతే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారో ఆ ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇనీషియల్ అంటే షార్ట్ పీరియడ్ ఓకే, కానీ లాంగ్ పీరియడ్ లో బోన్ సూప్ తీసుకోవడం ప్రాబబ్లీ నాట్ అడ్వైజబుల్. స్పెషల్లీ ఎవరైతే ఒబీస్ ఉన్నారో వాళ్ళు. ఓకే సార్. మేజర్ టాప్ 5 కాల్షియం ఫుడ్స్ ఏం తీసుకోవాలి, ఏం కన్స్యూమ్ చేయాలి సార్ డైలీ కూడా? మేజర్ ఫుడ్స్ అంటే హెల్తీ ఫుడ్స్ మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉండాలి, ఓకే సార్, వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, అండ్ ప్లింటీ ఆఫ్ వాటర్. Yes, వాటర్ sir. ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. ప్రాబబ్లీ చాలా మంది రికగ్నైజ్ చేయకపోవచ్చు, కానీ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బోన్స్ కి వాటర్ కి సంబంధం ఎలా అంటే సార్? అంటే వాటర్ కాంటెంట్ కరెక్ట్ గా ఉన్నప్పుడే మనము బోన్ హెల్త్ కూడా ఉంటుంది. Healthy. మసిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మసిల్స్ హెల్తీగానే ఉంటేనే బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఆల్ ఇంటర్లింక్డ్. అంటే బోన్స్, జాయింట్స్, మసిల్స్ సపరేట్ చేయలేము. దే వర్క్ యాజ్ సింగిల్ యూనిట్. సో అందుకని ఇది ప్రోటీన్స్ అంటే జనరల్ ఎగ్ ప్రోటీన్ ఇస్ గుడ్,
ఆ విధంగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చాలా వచ్చాయి, పీనట్స్ చాలా Mhm. ఉన్నాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి విత్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్, చికెన్, మటన్, నాన్ వెజ్ వాళ్ళకు. దాంతోపాటు హెల్దీ వెజిటబుల్స్ అంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేది మనకి ఎనఫ్ మినరల్స్ ఇస్తాయి. మినరల్స్ ఆల్సో మెగ్నీషియం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్వి. అదే విధంగా కాల్షియం కూడా ఇంపార్టెంట్. కాల్షియం మనం రెగ్యులర్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడము, పెరుగు తీసుకోవడం అనేది దాంట్లో ఎనఫ్ ఉంటుంది. యా, మొత్తంగా ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ రెండు బ్యాలెన్స్ చేస్తేనే మన బోన్స్ అనేవి కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.